ప్రపంచ సినీ చరిత్రలో అవతార్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. అదొక తిరుగులేని మాస్టర్ పీస్. దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరన్ నుండి సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఆ అద్భుతాన్ని మళ్లీ తెరపై చూడాలని ఏళ్ల తరబడి ఎదురు చూసిన అభిమానుల ముందుకు ఇప్పుడు అవతార్ 3 వచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? కథ విషయానికొస్తే అవతార్ 2లో సముద్ర గర్భాన్ని చూపించిన కెమెరూన్ ఈసారి కథను నిప్పు దగ్గరకొచ్చాడు. జేక్ సల్లీ కుటుంబం పండోరాలోని అగ్నిపర్వత ప్రాంతాల్లో నివసించే యాష్ పీపుల్ అనే కొత్త తెగను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకృతిని ప్రేమించే నావీలకు పూర్తి భిన్నంగా కాస్త క్రూరంగా ఉండే ఈ కొత్త తెగతో జేక్ కుటుంబానికొచ్చిన ముప్పేంటి, ఈ ఘర్షణలో వారు ఎలా బయటపడ్డారు అనేదే ఈ సినిమా కథ. స్క్రీన్ ప్లే విషయానికొస్తే నిజాయితీగా చెప్పుకోవాలంటే మొదటి అవతార్ సినిమా క్లైమాక్స్లో గానీ ఆ ప్రపంచాన్ని పరిచయం చేసినప్పుడు కానీ కలిగిన ఆ కిక్ ఈ సీక్వెల్స్లో దొరకడం లేదు. అవతార్ 2లో కథనం కాస్త నెమ్మదించిందని ఎలా అనిపించిందో ఈ 3వ భాగంలోనూ అదే సమస్య కనిపిస్తోంది. కథ, కథనం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలహీనతలుగా మారాయి. జేమ్స్ కెమెరూన్ మార్క్ ఎమోషన్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇందులో లోపించాయి. ఒక మాస్టర్ పీస్ నుంచి ఆశించి ఆ అడ్రినలిన్ రష్ ఈ సినిమాలో మిస్ అయిందనే చెప్పాలి. కథపరంగా నిరాశపరిచిన టెక్నికల్ అంశాల్లో మాత్రం ఈ సినిమా ఒక అద్భుత దృశ్య కావ్యమే. విఎఫ్ఎక్స్ క్లారిటీ చూస్తే మతిపోతుంది. ప్రతి ఫ్రేమ్లోనూ దర్శకుడు తీసుకున్న జాగ్రత్త, ఆ డీటెయిలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. వాడిన రంగులు, బ్రైట్నెస్, విజువల్ పాలిష్ అన్ని గొప్పగా కుదిరాయి. తెరపై ఆ విజువల్స్ చూస్తుంటే కళ్లకు చాలా హాయిగా, అందంగా అనిపిస్తుంది. కేవలం ఈ విజువల్ గ్రాండియర్ కోసమే సినిమాను చూడొచ్చు. ఇలాంటి సినిమాలను మంచి స్క్రీన్ మీదే చూడాలి. 3D ఎఫెక్ట్స్ చాలా ఫెంటాస్టిక్గా వచ్చాయి. ముఖ్యంగా మీరు కనుక PCX స్క్రీన్ ప్లే పై ఈ సినిమాను చూస్తే ఆ అనుభూతి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కానీ, ఆ ప్రపంచంలో మనం కూడా ఉన్నామనే భావన కానీ 3Dలో అద్భుతంగా పండాయి. టెక్నాలజీని వాడుకోవడంలో కెమెరూన్ ఎప్పుడూ ముందుంటాడని ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఓవరాల్గా చూస్తే అవతార్ ఫైర్ అండ్ యాష్ ఒక డీసెంట్ వాచ్. అద్భుతమైన విజువల్స్, బెస్ట్ 3D ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కానీ బలమైన కథ, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను ఆశించి వెళ్తే మాత్రం కాస్త నిరాశ తప్పదు. అంచనాలను కాస్త తగ్గించుకొని వెళ్తే పండోరా ప్రపంచపు అందాలను ఆస్వాదించవచ్చు.